నటరాజ స్వరూపానికి విశ్వ రహస్యాలకు సమన్వయం ఉందంటారు. ఈ విశ్వ రహస్యాలను ఎలా గ్రహించాలంటారు? సాధారణంగా దైవం మీద పరిశోధనలు మన దేశం కంటే కూడా విదేశాల్లో చాలా ప్రశంసనీయమైనటువంటి రీతిలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నేను మాట్లాడినటువంటి వాక్యానికి దగ్గర సంబంధం ఉంది. మన విజ్ఞాన శాస్త్రం ప్రకారం అణువుల రహస్యం తెలుసుకోవటానికి మన విదేశాల్లో ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయం దగ్గర నటరాజస్వామి విగ్రహం పెట్టారు. ఎంత ఆలోచన చూడండి. ఆ నటరాజస్వామి విగ్రహంలో కలిగేటువంటి మార్పులని, ఆ విగ్రహంలో వీళ్ళు ఎండలో పెడితే నటరాజస్వామి వారిలో కనిపించేటువంటి మార్పుల్ని, వివిధ భంగిమల్లో వీళ్ళు అధ్యయనం ద్వారా కలిగించేటువంటి విశేషాలని, వాటిని అధ్యయనం చేసి స్వామివారికి ఈ అణువులకి మధ్య ఏదైతే పరమాణువు అణువు సిద్ధాంతం కనుక్కున్నారో వాటికి ఈ విగ్రహానికి మధ్య సంబంధం ఉన్నదని సిద్ధాంతాల ద్వారా పాశ్చాత్యులు నిరూపించారు. అది మనందరికీ కూడా గర్వకారణం. అంటే నటరాజస్వామి అంటే మనకు ఏమనుకుంటామనంటే అమ్మవారు చేసేటువంటిది, పార్వతీదేవి చేసేటువంటిది లాస్యము, శివుడు చేసేటువంటిది తాండవము అంటారు. ఒకటే నృత్యమే. నృత్యం అనేటువంటి దాన్ని అమ్మవారు చేస్తేనేమో లాస్యం అంటారు, శివుడు చేస్తేనేమో తాండవము అని అంటారు. ఈ శివుడు చేసేటువంటి ఈ తాండవ నృత్యం అంటే ప్రపంచాన్ని ఏకం చెయ్యటం. అంటే వీడు భూమిని ఆకాశాన్ని ఏకం చేశాడు అని అంటాం చూడండి మన తెలుగు జాతీయాల్లో. అంటే మొత్తం ఏకం చేసి పడేశాడు, ఇల్లంతా ఇలా చేసి పడేశాడు అని అంటాం చూడండి. నటరాజస్వామి ఆ సంధ్యా సమయంలో, అందుకే సంధ్యా సమయంలో కొన్ని పనులు నిషేధించారు. మంచం మీద పడుకోవటం, భోజనం చేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఎవరూ కూడా చేయకూడదు. ఆ సంధ్యా సమయం అంటే అటు వెలుగు అస్తమించబోతటం, మొత్తం ఆ చీకటి ప్రవేశించబోవటం, ఆ మధ్యగా ఉన్నటువంటి సమయం, దాన్ని సంధ్యా సమయము అని అంటారు. ఆ సంధ్యా సమయంలోనే ఈ శివుడు నృత్యం చేస్తాడట. ఏమండి, సంధ్యా సమయంలోనే శివుడు ఎందుకు నృత్యం చేస్తాడు? మనకి వెంటనే మళ్ళీ ఇంకో ప్రశ్న రావాలి. ఏ మధ్యాహ్నం పూట లేకపోతే ఏ రాత్రి పూట ఆయన సేవ చేయొచ్చు కదా, లేదా ఉదయం పూటే చేయొచ్చు కదా, సంధ్యా సమయంలోనే ఎందుకు చేస్తాడు? సంధ్యా సమయం అంటే వెలుగుకి చీకటికి మధ్యగా ఉన్నటువంటి సమయం. అంటే వెలుగుకి చీకటికి మధ్యలో నేను ఉన్నాను, నువ్వు ఎటువైపు ఉన్నావో తేల్చుకో. నేను నృత్యం చేస్తున్నాను. నృత్యము అని అంటే ఆనందదాయకమైనటువంటి క్రీడ. నువ్వు నీ జీవితంలో అజ్ఞానానికి జ్ఞానానికి, జ్ఞానము వెలుగు సంకేతం, అజ్ఞానం చీకటికి సంకేతం, ఈ రెండిటికి మధ్య నేనున్నా. నువ్వు వెలుగు వైపుకి రాదలుచుకున్నావా, చీకటి వైపులే ఉండదలుచుకున్నావా తేల్చుకో. వెలుగుకి చీకటికి మధ్య నేను ఉన్నాను. నన్ను ఆశ్రయిస్తే నృత్యం అనేటువంటిది ఆనందదాయకమైనటువంటి క్రియ. అంటే నా నృత్యాన్ని గనక నువ్వు గనక చూస్తే, నీలో గనక నా నృత్యం గనక జరిగితే, అంటే స్వామివారిని మన హృదయ రంగస్థలంలోకి తెచ్చుకోవాలట ఆ సంధ్యాతాండవం. ఎందుకంటే మన రావణాసురుడు అంతటి వాడు కూడా ఆ పరమశివుణ్ణి తాండవ నృత్యంతో, ఆ జటాజూటంతో కలిగినటువంటి ఆ పరమశివుణ్ణి చేసినటువంటి ఆ శివతాండవ స్తోత్రం మనందరికీ తెలుసు. అటువంటి వాడు ఆరాధిస్తే ఆయన హృదయంలో కొలువైపోయాడు ఆ మహానుభావుడు పరమశివుడు. కాబట్టి నీ హృదయంలో నేను కొలువు కావాలంటే ఇదిగో ఈ సంధ్యా సమయం. అందువల్ల సంధ్యా సమయ ఉపాసన ఏదైతే ఉందో, చిదంబరం అంటాం చూడండి, ఆ చిదంబరంలో కూడా ఆ సంధ్యా సమయంలో పతంజలి, వ్యాఘ్రపాదుడు మొదలైనటువంటి మహాభక్తులు చూసి పరవశించిపోతూ ఉంటారట. ఆ సంధ్యా సమయంలో ఆ శివుడు చేసేటువంటి ఆ తాండవ నృత్యం అద్భుతమైనటువంటి నృత్యం. అదిగో ఆ నృత్యం చూసేటువంటి అదృష్టం మీకు నేను కలగ చేస్తాను. విడిగా ఏమంటే నాకు ఎక్కడ చప్పుడు వినిపించటం లేదు, సంధ్యా సమయంలో ఆయన తాండవ నృత్యం చేస్తాట, నాకు గల్ గల్ అని ఎక్కడ వినిపించట్లేదంటే నీకు ఇంకా దశ పట్టలేదు. అందుకే ఫారిన్ కంట్రీస్లో చక్కగా ఆ నటరాజ విగ్రహానికి ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఈ సంధ్యా సమయంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, అవన్నీ కూడా పరిశోధనలు చేశారు. చూడగలిగిన వారికి చూడగలిగినంత మహాదేవ. నదికి వెళ్ళాం, సరస్సుకి వెళ్ళాం, చెంబు తీసుకువెళితే ఆ చెంబుడు నీళ్ళే వస్తాయి, గ్లాస్ తీసుకెళ్ళాం, గ్లాసు నీళ్ళే వస్తాయి. మనం ఎంతవరకు పరిశోధన చేయగలిగితే మనకు అంతవరకే లభిస్తుంది. అంతేగాని
గ్లాస్ తీసుకెళ్ళిపోయి నాకు బిందెడు కావాలంటే నీళ్లు రావు. కాబట్టి శివుణ్ణి తెలుసుకోవటానికి అద్భుతమైన సమయం సంధ్యా సమయం.